డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సంపదని మరియు సమృద్ధిని ఆకర్షించే ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఈ వీడియోలో రివ్యూ చేయబోతున్నాను. ఇది ఒక మంత్ర అనుకోవచ్చు, ఒక ప్రకటన అనుకోవచ్చు, ఒక ఎఫర్మేషన్ అనుకోవచ్చు. ఈ యొక్క పవర్ఫుల్ మంత్రాన్ని అంటే సమృద్ధిని మరియు సంపదని సంతోషంగా మీరు ఆకర్షించడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం శనిశ్చరాయ నమః. ఓం రామ్ దత్తాత్రేయ నమః. ఓం రామ్ రాహువే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్. మీరందరూ మీ యొక్క జీవితాన్ని బ్రహ్మాండంగా జీవిస్తున్నారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ఈ వీడియోలో ఒక కొత్త మంత్ర, ఒక సరికొత్త ఎఫర్మేషన్, ఒక సరికొత్త డిక్లరేషన్ ఇవ్వబోతున్నాను. శ్రద్ధగా వినండి. సమృద్ధి అంటే అబుండెన్స్. సమృద్ధి అంటే అబుండెన్స్. సమృద్ధి అంటే దాని అర్థం ఏంటి? అష్టైశ్వర్యాలు కలిగి ఉన్నాను అని అర్థము, భోగభాగ్యాలు కలిగి ఉన్నాను అని అర్థము, ఆయుర ఆరోగ్యాలతో జీవితాన్ని అద్భుతంగా, ఆనందంగా, సులభంగా, సునాయాసంగా, బ్రహ్మాండంగా గడుపుతున్నాను అని అర్థము. అంటే నాకు కొరత లేదు అని అర్థము సమృద్ధి అంటే. నాకు లోటు లేదు అని అర్థము సమృద్ధి అంటే. మరి అలాంటి సమృద్ధిని సంతోషంగా, సులభంగా, సునాయాసంగా ఆకర్షించడానికి ఒక పవర్ఫుల్ డిక్లరేషన్ని నేను మీకు ఇవ్వబోతా ఉన్నా. ఇది సాక్షాత్తు అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన పరమాత్ముడు ఒక సంకేతాన్ని అనుసరిస్తే, ఆ సంకేతాన్ని అనుసరించి ముందుకు వెళ్ళి డీకోడ్ చేస్తే బయటికి వచ్చిన ఒక పవర్ఫుల్ మంత్ర అని నేను మీకు చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానమే లేదు. మేము ఆచరించడం జరిగింది, అద్భుతంగా రిజల్ట్ని చూడడం జరిగింది. అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్ ఆచరించడం జరిగింది, అద్భుతాలను సృష్టించారు. ఈరోజు బహిరంగ బయటికి విడుదల చేయబోతా ఉన్నాం. సమృద్ధిని, సంపదని సులభంగా, సునాయాసంగా, సంతోషంగా మన గృహంలోకి, మన జీవితంలోకి, మన కుటుంబ సభ్యుల జీవితంలోకి ఆకర్షించడానికి, ఆహ్వానించడానికి, ఆస్వాదించడానికి ఈ మంత్ర హెల్ప్ అవుతుంది. పవర్ఫుల్ మంత్ర. తెలుగులో చెప్పబోతున్నాను, నోట్ చేసుకోండి. 110% మీకు హెల్ప్ అవుతుంది. నా దగ్గర ఉన్న సమృద్ధికి, నా దగ్గర ఉన్న సమృద్ధికి, దాని మార్గంలో ఉన్న సంపదకు, నా దగ్గర ఉన్న సమృద్ధికి, దాని మార్గంలో ఉన్న సంపదకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా దగ్గర ఉన్న సమృద్ధికి, దాని మార్గంలో ఉన్న సంపదకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా దగ్గర ఉన్న సమృద్ధికి, దాని మార్గంలో ఉన్న సంపదకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. పవర్ఫుల్ స్టేట్మెంట్. అనంత బ్రహ్మాండంతో, పంచభూతాలతో, ప్రకృతితో, ముక్కోటి దేవతలతో, నవగ్రహాలకి, పంచభూతాలకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సాధన చేస్తున్న సమయంలో, లిటరల్లీ భూత ప్రేతాత్మలకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్న సాధన చేస్తున్న సమయంలో, విశ్వం యొక్క సంకేతము, దైవం యొక్క సంకేతము, పంచభూతాల యొక్క చల్లని దీవెన స్వప్న దర్శనంలో కొన్ని సంకేతాలను మాకు ప్రసాదిస్తుంది. ఎప్పుడైతే స్పిరిచువాలిటీగా ముందుకు వెళ్తామో, దైవతత్వం, విశ్వతత్వంతో అడుగులు వేస్తూ ముందుకు వెళ్తామో, కొన్ని ల్యూసిడ్ డ్రీమ్స్, కొన్ని వివిడ్ డ్రీమ్స్ వస్తాయి. వాటిని అనుసరించి, ఆ సంకేతాలను అనుసరించి డీకోడ్ చేశాక బయటికి వచ్చిన ఒక మాట, ఒక స్టేట్మెంట్, ఒక మంత్ర, జీవితాన్ని మార్చే ఒక సందేశం, ఒక ప్రేయర్, ఒక డిక్లరేషన్, ఒక ఎఫర్మేషన్. ఇది సైలెంట్గా మేము ఆచారంలో పెట్టడం జరిగింది. లిటరల్లీ అద్భుతాల్ని చూసాము. వి టేస్ట్ ద ఫీల్ ఆఫ్ అబుండెన్స్. ఆ తర్వాత అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్కి, మన డిసైపుల్స్కి, మన క్లయింట్స్కి, మన స్టూడెంట్స్కి, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, కర్ణాటక, బెంగళూరు, ఒరిస్సా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళకి ఈ యొక్క సీక్రెట్, ఈ యొక్క సాక్రెడ్ మంత్ర స్టేట్మెంట్, దైవ వాక్, ఇది విశ్వ వాక్ని విడుదల చేయడం జరిగింది. సైలెంట్గా వాళ్ళ ఆచరణలో పెట్టారు, అద్భుతాలను సృష్టించారు. ఇది అందరికీ వెళ్ళాలి. ఇది క్లాసెస్లో చెప్పేది కాదు, బహిరంగ బయటకు విడుదల చేయాలని మా మనసుకు అనిపించాక ఈ యొక్క స్టేట్మెంట్ని మీ అందరి ముందుకు తీసుకొని రావడం జరిగింది. మీరు మనసా వాచా కర్మన విశ్వాన్ని నమ్మి
మిమ్మల్ని మీరు నమ్మి, నేను కుబేరుడిని అవుతాను, నేను ధనవంతుడిని అవుతాను, నాకు హక్కు ఉందని మిమ్మల్ని మీరు నమ్మి కంప్లీట్ విశ్వ జ్ఞానాన్ని నేర్చుకొని నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ మేనిఫెస్టేషన్ గురించి, యూనివర్సల్ లాస్ గురించి మీరు తెలుసుకుంటూ ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఈ యొక్క స్టేట్మెంట్ని మీరు బహిరంగ బ్రహ్మాండంగా ధైర్యంగా నవ్వుతూ చిరునవ్వుతో నేను ఆల్రెడీ కుబేరుడిని అని నమ్మి నీ పైనుండి కనకవర్షం ధనవర్షం కురుస్తుందని గ్రహించి ఈ మాటని మీరు బయటికి విడుదల చేయగలిగితే, మార్క్ మై వర్డ్స్, సకల నెగిటివ్ ఎనర్జీస్ అని కలిసి కట్టుగా వచ్చిన నీ ఫింగర్ టిప్ని కూడా టచ్ చేయలేవు. నిన్ను ధనవంతుడిగా చేసే శక్తి ఏది ఆపదు. నిన్ను ధనవంతుడిగా చేయకుండా శక్తి ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా ఆపదు. మార్క్ మై వర్డ్స్, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్టేట్మెంట్. నా దగ్గర ఉన్న సమృద్ధికి, దాని మార్గంలో ఉన్న సంపదకి నేను సంతోషంగా ఉన్నాను. ఐ ఫీల్ వెల్దీ. ఈ మాటను పదే పదే చెప్పండి. నోట్ చేసుకోండి, ఇంట్లో పేస్ట్ చేసుకోండి, మార్నింగ్ లేవగానే చెప్పండి, వర్క్కు బయటకు వెళ్ళే ముందు చెప్పండి, పని స్టార్ట్ చేసే ముందు చెప్పండి, పడుకునే ముందు చెప్పండి. ఇది మీకు కామన్ అయిపోవాలి, డైలీ రిచువల్ అయిపోవాలి, డైలీ హ్యాబిట్ అయిపోవాలి, డైలీ రొటీన్ అయిపోవాలి. మార్క్ మై వర్డ్స్, రిచెస్ని చూసేస్తారు, డబ్బుని చూసేస్తారు, సంపదని చూసేస్తారు, సమృద్ధిని చూసేస్తారు. అది కూడా సులభంగా, సునాయాసంగా, సంతోషంగా, గౌరవంగా, ప్రేమతో మీ గృహంలోకి ఆకర్షించేస్తారు, ఆహ్వానించేస్తారు, ఆస్వాదించేస్తారు. ఈ మాట చెప్పడంలో నాకు అనుమానమే లేదు. మార్క్ మై వర్డ్స్, ఇట్స్ అ వర్డ్ ఆఫ్ శ్రీ వైబ్రెంట్ వంశీ. తిరిగే లేదు, ఇంకా అవుతుంది, ట్రస్ట్ మీ. అందరూ కామెంట్స్లో నేను చెప్పినట్టుగా టైప్ చేయండి, ఇమ్మీడియట్గా యూనివర్సల్ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి. ఒకటి 888 అని టైప్ చేయండి. సెకండ్ థింగ్, ఐ ఫీల్ వెల్దీ. ఐ ఫీల్ వెల్దీ, నేను సమృద్ధిగా భావిస్తున్నాను అని కామెంట్లో టైప్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండిపోతే సరిపోతుందా? అందరూ బాగోవాలి కదా, అందరూ విశ్వజ్ఞానంలోకి రావాలి కదా. రాబోతున్న 2 నుంచి 5 సంవత్సరాలలో ప్రతి తెలుగు నోటి మాట నుండి అహం బ్రహ్మాస్మి అన్న మాట బయటికి రావాలి కదా. అదే మనం ఒక విప్లవంగా నడిపిస్తూ ఉన్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మన ధర్మాన్ని చాటి చెప్తున్నాం, విశ్వ ధర్మాన్ని చాటి చెప్తున్నాం. దాని కొరకు కంకణం కట్టుకొని మరీ ఎన్నో సాక్రిఫైసెస్ చేసి అడుగులు వేస్తున్నాం. అందులో మీరు భాగస్వామ్యులని మర్చిపోకండి. వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి, స్టేటస్ పెట్టండి, మన అనుకున్న ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, జాబ్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, కెరియర్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, మ్యారేజ్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, మనీ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, మనీ మెడిటేషన్ అంటే ఏంటి, వ్యాపార అభివృద్ధిని ఎలా ఆకర్షించాలి, ఉద్యోగ అభివృద్ధిని ఎలా ఆకర్షించాలి, అనంత విశ్వ సంపదని గృహంలోకి ఎలా ఆహ్వానించాలి, అష్టలక్ష్మిని ఎలా ఆహ్వానించాలి, దానికి సంబంధించిన విశ్వ రహస్యాలు ఏమున్నాయి, ఆస్ట్రాలజీ ఏమి చెప్తుంది, న్యూమరాలజీ ఏమి చెప్తుంది, వాస్తు ఏమి చెప్తుంది, మెడిటేషన్ ఏమి చెప్తుంది, శరీరంలో ఉన్న 112 ఎనర్జీ సెంటర్స్ ఏమి చెప్తుంది, అందులో అతి ముఖ్యమైన 7 ఎనర్జీ సెంటర్స్, 7 చక్రాస్ ఏమి చెప్తుంది, దీనికి సంబంధించి ఒక దైవ కార్యక్రమం, ఒక విశ్వ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. నేను దృఢంగా నమ్ముతున్నాను, ఇది భగవంతుడి యొక్క ఆశీర్వాదం, పరమాత్ముడి యొక్క ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ, ఒక యూనివర్సల్ మెసెంజర్గా నా బాధ్యత అని నేను భావిస్తున్నాను. జూన్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్లో ఉండబోతుంది. ఆకలితో ఉన్నారా, కసితో ఉన్నారా, కుబేరులు అవ్వాలని కసితో ఉన్నారా, ప్రోగ్రామ్ మీ కొరకే. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. కామన్ సెన్స్ ఉన్న ప్రతి మానవుడు అటెండ్ అవ్వచ్చు. చదువుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, ఉద్యోగ వ్యాపార వ్యవసాయ వృత్తులతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, మీకున్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. అనంత బ్రహ్మాండంతో మమేకమవుదాం అనుకుంటున్నారా, పంచభూతాలకున్న శక్తితో మమేకమవుదాం అనుకుంటున్నారా, నవగ్రహాలకున్న శక్తితో మమేకమవుదాం అనుకుంటున్నారా, విశ్వంతో మమేకమవుదాం అనుకుంటున్నారా, ఈ 7 రోజుల యొక్క దైవ కార్యక్రమం మీ కొరకే. ఎన్నో సీక్రెట్స్, ఎన్నో ఏంజల్ నెంబర్స్, స్విచ్ వర్డ్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, కంప్లీట్ విశ్వజ్ఞానాన్ని సులభంగా, సునాయాసంగా అర్థమయ్యే రీతిలో, ప్రతిరోజు ఆచరణలో పెట్టే రీతిలో విశ్వమాలను ధరించడం ఎలా అన్నది డీకోడ్ చేయబోతా ఉన్నాం. కొత్తగా ఫస్ట్ టైం ఈ వీడియో వాచ్ చేస్తున్నావా, కంగ్రాచ్యులేషన్స్. భగవంతుడి యొక్క ఆశీర్వాదమే ఈ వీడియో సంకేతం రూపంలో మీ ముందుకు వస్తుంది. మీ తల్లిదండ్రులు చేసిన పూజల యొక్క ఫలితము ఈ వీడియో మీ ముందుకు వస్తుంది ఒక సంకేతాల రూపంలో. పూర్వజన్మలో యొక్క పుణ్య ఫలితము, ఈ జన్మలో మీరు చేసిన మంచి పనుల యొక్క ఫలితమే సంకేతం రూపంలో ఈ వీడియో మీ ముందుకు వస్తుందని మీరు గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలుద్దాం. రాసి పెట్టి ఉంటే కలవబోతా ఉన్నాం.
7 రోజులు మీతో సమయాన్ని గడిపే ఆపర్చునిటీ నాకు, నాతో జర్నీ చేసే అవకాశం మీకు లభించబోతా ఉంది. కలిసి జర్నీ చేద్దాం. అహం బ్రహ్మాస్మి అనే నినాదాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్దాం. ఇండియా రిచెస్ట్ కంట్రీగా తీర్చిదిద్దడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. నాతో పాటు కదిలి రండి. వీ హ్యావ్ టు ప్రూవ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని మనం ప్రూవ్ చేయాలా, త్రూ మేనిఫెస్టేషన్, త్రూ అహం బ్రహ్మాస్మి. అది అవుతుంది. మీకు ఎవరున్నారో లేదో నాకు తెలియదు. శ్రీ వైబ్రెంట్ వంశీ గారు కనిపిస్తారు, వినిపిస్తారు. ఇట్స్ మై ప్రామిస్. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వసంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అహం బ్రహ్మాస్మి.